రామాయంపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సుప్రభాత్ రావు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, దామోదర్ రావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా యూత్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను ఒకటే సమాజానికి కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో యువతను కోరుకుంటున్నా. అప్పుడు ఏదైతే సనాతన హిందూ ధర్మం కోసము ఛత్రపతి శివాజీ లాంటి వారు ఏదైతే పోరాటం చేసిరో, వారి ప్రాణాలను త్యాగం చేసిరో, మనం ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి హిందూ ధర్మానికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా అందరూ కూడా ఒకే వేదికగా కాషాయ జెండా కింద నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక సినిమా చావా సినిమా అనేది బాగా వైరల్ అవుతుంది. అది అప్పుడు ఏదైతే శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజు అప్పుడు హిందూ ధర్మం కోసము అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదైతే ఆయన పోరాటం చేసిండో ఈ యొక్క సినిమాను కూడా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా నేను అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక శివాజీ అనేటోడు ఉండాలి. ప్రతి ఒక్క మనం పెళ్లిళ్ళలో ఏదైతే గిఫ్ట్ ఇస్తామో ఆ శివాజీ మహారాజ్ యొక్క జ్ఞాపకను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి కుటుంబంలో ఒక శివాజీ జన్మించాలి. ఇప్పుడు కూడా ప్రతి యువత శివాజీ అయి తయారై మన ధర్మాన్ని, హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మానికి రక్షించాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దేశం కోసం స్వతంత్ర సమరయోధులతో పాటు ఛత్రపతి శివాజీ గారు కూడా తన వంతు ధైర్య సాహసాలతో ఎన్నంటే ఉండి సైన్యం వెన్నుపోటు పొడిచిన ధైర్య సాహసాలతో ఈ దేశాన్ని రక్షించడానికి తన వంతు పాత్ర పోషించిండు. దాన్ని మహారాష్ట్ర ప్రజలు కానీ, కర్ణాటక ప్రజలు కానీ, యావత్ దేశ ప్రజలు ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం. అందులో భాగంగా 5 సంవత్సరాల క్రితం రామాయంపేట పట్టణంలో మన కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన పట్టణంలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ప్రజలందరూ ఉన్నారు, అన్ని సంఘాల నాయకులు ఉన్నారు కాబట్టి, మనం బైపాస్ రాబోతుంది కాబట్టి ఆ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంకా మంచిగా పెద్దదాన్ని తయారు చేసి మీ అందరి సహకారంతో మనం ఒక చౌరస్తాలో ఏర్పాటు చేద్దామని. ఎందుకంటే రాబోయే తరాల విద్యార్థులకు అసలు గతంలో స్వతంత్ర సమరయోధులైన వాళ్ళ చరిత్ర తెలియకుండా పోతుంది కాబట్టి ఈరోజు పిల్లలకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను, సెల్ ఫోన్ను పట్టుకొనే వాళ్ళు చదువు విడిచిపెట్టి కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి యువత మనం పంజాబ్లో చూసినట్టయితే డ్రగ్స్కి అలవాటైందో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మనం పెద్దలందరినీ గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు ఇంకెవరి ఉన్న మానీయుల విగ్రహాలన్నీ రామాయంపేట పట్టణంలో ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు మనం సెంట్రల్ లైటింగ్తో రోడ్ వైడనింగ్ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుడిని నివాళులు అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం చౌరాస్తాలో ఏర్పాటు మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ రాబోయే మన ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోయి విచ్చలవిడిగా పనులు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతారు పట్టణంలో. వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మీరు అందరూ సహకరించి, పోలీస్ శాఖ సహకరించి ప్రజలందరూ మనము సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాను.